ఇది రాజకీయ యాత్ర కాదు, దైవ సంకల్పం. దేవుడుకు మొక్కుకున్న మొక్కు, దేవుడు నాకు ఇచ్చిన నా కోరికను తీర్చినందుకు ఆయన మొక్కును రుణం తీర్చుకోవటమే. దయచేసి ఇది రాజకీయ యాత్ర కాదు, ఏ రాజకీయ పార్టీలకు సంబంధం లేదు. ఇది నేను అభిమానంతో ఎంకన్న కొండకు ఇక్కడి నుంచి నడిచి వెళ్తున్నా. ముఖ్యంగా నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు, నాకు బతుకునిచ్చిన నా షాద్ నగర్ గడ్డకు, 4.5 దశాబ్దాల కిందట ఈ ఊర్లో అడుగుపెట్టాము. మామూలు కుటుంబంగా అడుగుపెట్టిన మాకు ఈ స్థాయి, ఈ స్టేటస్, ఈ అంతస్తు ఇచ్చిన ఈ షాద్ నగర్ గడ్డ ఈ ప్రపంచంలో నాకు ఎంత ఇష్టమైన గడ్డ. అలాగే నా జీవితానికి అర్థం చెప్పి నేనున్నాను అని నన్ను ముందుకు నడిపించిన నా దైవ సమానులు పవన్ కళ్యాణ్ గారికి ఈ సందర్భంగా ఇంకొకసారి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నా అడుగు ముందుకేస్తున్నాను. ఇది విచిత్రమో దైవ నిర్ణయమో నాకు తెలియదు. నేను హైదరాబాద్ మెగాస్టార్ చిరంజీవి గారిని చూద్దామని పోయా. ఫస్ట్ ఆయన హీరోగా నటించిన సినిమా నా థియేటర్లో ఆడుతుంది. ఈరోజు ఇక్కడ సంకల్ప యాత్ర మొదలు పెడుతున్నా. ఎందుకంటే నాకు అదృష్టం ఏంటి, ఇది సంకల్పం. ఓ రోజు ఉదయాన్నే 4 గంటకి 4:30కి నేను నిద్రలేసే అలవాటు. లేవంగానే నా ఫోన్ చూస్తే నంద్యాలలో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేస్తున్నారు అని చెప్పారు. షాక్ అయిపోయాను. ఇదేంద్ర నాయన చంద్రబాబు గారిని అరెస్ట్ చేయటమని నేను అనుకున్నాను. చంద్రబాబు గారిని గుంటూరు తీసుకొస్తారు, అక్కడ బెయిల్ ఇస్తారు. బెయిల్ ఇచ్చినాక ఒక నాయకుడు 15 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా చేసిన మహోన్నత వ్యక్తి, 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితం కలిగిన వ్యక్తి, ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాడికి గుర్తింపు తీసుకున్న మహోన్నత శక్తి, ఆయనకి ఎందుకు జరుగుద్దులే అనుకున్నాను. సాయంత్రం వరకు ఆ నిద్రాహారాలు మాని చూస్తూ ఉన్నాను, ఎప్పుడు వస్తుంది రాంగాల ఆయన జైలుకి పంపిస్తున్నాం అన్నారు. అప్పుడు కూడా మనసును చంపుకున్నాను. రాజమండ్రి జైల్లోకి వెళ్ళే లోపు డెఫినెట్గా సార్కి బెయిల్ వస్తుంది, ఏం కాదు ఇది కూడా ఆయనకి కూడా తెలుగు ప్రజలకు తెలుస్తుందిలే, ఇది నిజమేంటో అబద్ధం ఏంటో అనుకుంటూ ఉండగానే లోపలికి వెళ్ళారు. 1వ రోజు, 2వ రోజు, 3వ రోజు, 4వ రోజు, అలా రోజులు గడుస్తున్నాయి. సార్ బయటికి రావట్లేదు. లోపల ఏం చేస్తున్నారని చిన్న టెన్షన్, చిన్న భయం స్టార్ట్ అయింది. ప్రతిరోజు ప్రతి క్షణం ఈయన ఎప్పుడు బయటకు వస్తారా అంటూ ఉండేవాడు. ప్రతిరోజు నేను అందరితో మాట్లాడుతూ ఉంటే నేను ప్రతిరోజు వాయిదా ఉన్నప్పుడల్లా సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగేది. ఎందుకు? అందరికంటే ఆ తీపి వార్త, ఆ మంచి వార్త, సార్కి బెయిల్ వచ్చింది అన్న మాట నేనే వినాలి ఫస్ట్ అన్న స్వార్థంతో ప్రతిరోజు ఢిల్లీ వెళ్ళి కూర్చుంటూ ఉండేవాడిని. ఢిల్లీ వెళ్ళి కూర్చుంటే ఒకరోజు కంపల్సరీ ఈయనకి బెయిల్ వస్తుంది, అందరూ హ్యాపీగా ఉండండి అందరం అనుకోవటం జరిగింది. మాట్లాడుకున్నాం. ఆ రోజు మా శివాజీకి చెప్పాను, శివయ్య ఈసారి సార్ బెయిల్ వచ్చేస్తుంది, ఇంకా హ్యాపీ, ఇంకేం కదంటే మనవాడు అన్న రోజు మా వాడు నీది యథార్థవాదే లోక విరోధి, వాడు యథార్థాలు మాట్లాడతాడు కాబట్టి మా తమ్ముడు ఎప్పుడు లోకానికి విరోధి అవుతుంటాడు. ఎవరు ఏమనుకున్నా, ఎవరు ఎన్ననుకున్నా, ఏదనుకున్నా మా వాడు స్టైల్ మారదు, మా వాడి పందా మారదు. ఇది ఏం చెప్పిందో అదే మాట్లాడతాడు. మనస్సాక్షినే మాట్లాడే వ్యక్తి శివాజీనే మాట్లాడుకున్నాడు. తెలంగాణలో జడ్జి గారి ముందు కూర్చున్నాను. సార్ది వచ్చింది, బెయిల్ వస్తుంది, 1 గంటలో సార్ బెయిల్కి వచ్చేస్తుంది. హైదరాబాద్ వెళ్ళిపోతే ఆనందం చూస్తే ఆ గౌరవ న్యాయస్థానంలో ఆ జడ్జి గారు ఒకటే మాట అన్నారు, ఇది నాట్ బిఫోర్ మీ అని ఫైల్ పక్కన పడేశారు. గుండె జారిపోయింది. అప్పటికే దాదాపు 43 రోజులు 42 రోజులు అయిపోయింది. ఇంకెప్పుడు బెయిల్ వస్తుందని చిన్న భయం స్టార్ట్ అయింది. నడుచుకుంటూ బయటకు వచ్చాను. ఆకాశం వైపు చూశాను. 7 గంటల వాడు కనపడ్డాడు. అయ్యా, మానవ మాత్రులు ఇది చేసే పనిలా కనిపిస్తలేదు. 7 గంటల వాడా, చంద్రన్నని ప్రాణాలతో బయటికి తీసుకురా. భగవంతుడు సాక్షిగా చెప్తున్నా, చంద్రన్నని బయటికి ప్రాణాలతో తీసుకురా. ఆయనకి పదవి రావాలనో అధికారం రావాలి, ఇవన్నీ నేను మొక్కోరా. ప్రాణాలతో ఆయన బయటకు వస్తే నా గడప నుంచి నీ గడప దాకా నడిచి వచ్చి నీ మొక్కు తీర్చుకుంటానయ్యా, నువ్వే చంద్రబాబు గారిని కాపాడాలని మొక్కోవటం జరిగింది. ఆ రోజు మామూలుగా వచ్చాను. తర్వాత ఉద్యతం కేబీఆర్ పార్క్ దగ్గర ఓ రోజు వచ్చి అందరు మీడియా వాళ్ళు, సార్ ఏం చెప్తారని మీడియా మొత్తులు అందరూ నన్ను అడిగారు. కేబీఆర్ పార్కులోనో, ఔటర్ రింగ్ రోడ్లోనో, ఆస్ట్రేలియాలోనో, జపాన్లోనో, జర్మనీలోనో చంద్రబాబు జై అంటే కాదయ్యా, మీ ఊరు వెళ్ళండి, మీ స్వస్థలాలకు వెళ్ళండి, మీ ఊరు బొడ్రాయి దగ్గర కూర్చోండి, చంద్రన్న గురించి మాట్లాడండి. కరోనా వస్తే 2 సంవత్సరాలు ఇంట్లో కూర్చోలేదా? నెల రోజుల పాటు మనకి బతుకునిచ్చిన చంద్రబాబు నాయుడు గారి కోసం మనం నెల రోజులు కష్టపడలేమని ఉద్యమాన్ని తెరలేపితే సోదరి మండలి, ఆ రోజు ఐటీ పీపుల్స్ అందరూ, మన తేజస్విని కానీ, ఆ టీం అందరు కానీ, మా శివాజీ కానీ, మేమందరం ఒక టీంగా వచ్చి గచ్చిబౌలిలో ఆ రోజు అద్భుతమైన జరిగి భగవంతుడి దయ వల్ల, 7 కొండల వాని ఆశీస్సుల వల్ల,
దైవ సంకల్పంతో 52వ రోజు మహానేత, తెలుగు జాతి గర్వించదగ్గ తెలుగు బిడ్డ నారా చంద్రబాబు నాయుడు గారు బయటకు వస్తుంటే నాలో టెన్షన్. ఏ విధంలో ఉన్నారో, లోపల ఎట్లున్నారో, 52 రోజుల పాటు ఎలా కుంగిపోయి ఉన్నారని బయటకు వస్తుంటే జూలు వడిచిన సింహంలాగా, తెలుగువాడి గర్వంలాగా, తెలుగువాడు తేజస్సులాగా నేనున్నా. ఈ జైలు, ఈ వ్యక్తులు, ఈ కుతంత్రాలను నేను చేయలేవు, తెలుగు ప్రజల కోసం నేనున్నాని అడిగేస్తుంటే ఆ ఉత్సాహంతో ఉర్రెక్కింది.